హాయ్ నమస్తే పిల్లలు. తెలుగు వ్యాకరణం సులభంగా నేర్చుకోండి ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు క్లాస్లో అచ్చులు హల్లుల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం అచ్చులు హల్లులు ఆ రెండింటిని కలిపే గుణింతాల గురించి నేర్చుకుందాం. అసలు గుణింతం అంటే ఏంటిదో తెలుసుకుందాం. ముందు గుణింతం అంటే ఏంటిది అంటే ఒక హల్లుతో ఒక అచ్చును కలిపినప్పుడు వచ్చే శబ్దాన్నే గుణింతం అంటారు. ఏంటి? ఒక హల్లుతో ఒక అచ్చును కలిపినప్పుడు వచ్చే శబ్దాన్నే గుణింతం అంటారు. ఇప్పుడు ఏంటి? కా అనేది ఉంది, దీనికి ఆ అనే అచ్చు కలిసినప్పుడు ఇగో కా అనే శబ్దం వచ్చిందా? ఇగో కా అనేది వచ్చిందా శబ్దం? ఇప్పుడు మనం ఈ గుణింతాలు నేర్చుకోబోయే ముందు గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాం. ఈ గుణింతపు గుర్తులు వచ్చినాయి అనుకో, మనకు గుణింతాలు రాయడం ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క హల్లుకు గుణింతాలు రాయడం అనేది మనకు ఈజీ అవుతుంది. మనం ఫస్ట్ గుణింతపు గుర్తులను నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటివి? అచ్చులు. వీటి యొక్క గుర్తులు ఏంటియో ఇప్పుడు చూద్దాం. ఇదేంటి? ఆ. ఇదేంటి? తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటి? తలకట్టు. ఆ. ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఈ గుడి. ఈ గుడి దీర్ఘం. సరే గుడి దీర్ఘం. ఉ కొమ్ము. ఊ కొమ్ము దీర్ఘం. రు వట్రసుడి. రూ వట్రసుడి దీర్ఘం. ఏ ఏత్వం. ఏ ఏత్వనా దీర్ఘం. ఐ ఐత్వం. ఓ ఓత్వం. ఓ ఓత్వనా దీర్ఘం. ఔ ఔత్వం. అం సున్నా. అహ విసర్గ. ఇవేంటి? గుణింతపు యొక్క గుర్తులు. ఈ గుర్తులు వచ్చినాయి అనుకోండి, మనకు హల్లులకు గుణింతాలు రాయడం ఈజీ అవుతుంది. మనం ఇప్పుడు ఒక హల్లును తీసుకొని వాటికి గుణింతాలు అనేటివి రాద్దాం. ఇప్పుడు ఏంది? కా అనే హల్లును తీసుకున్నాం, వీటికి గుణింతాలు రాద్దాం. ఇగో కాకి తల కట్టిస్తే కా. ఇగో కాకి దీర్ఘమిస్తే ఇగో కా. కాకి గుడిస్తే కీ. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకు కొమ్మిస్తే కు. కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ. కాకు వట్రసుడిస్తే క్రు. కాకు వట్రసుడి దీర్ఘమిస్తే క్రూ. కాకు ఏత్వమిస్తే కే. కాకు ఏత్వనా దీర్ఘమిస్తే కే. కాకు ఐత్వమిస్తే కై. కాకు ఓత్వమిస్తే కో. కాకు ఓత్వనా దీర్ఘమిస్తే కో. కాకు ఔత్వమిస్తే కౌ. కాకి సున్నా పెడితే కం. కాకి విసర్గ పెడితే కహ. ఇగో కాకి తల కట్టిస్తే క. ఇగో ఇందులో ఆ అనేది వచ్చిందా? ఇగో ఆ. కాకు దీర్ఘమిస్తే ఇగో కా. ఆ అనే వచ్చి వచ్చిందా? ఇగో కాకు గుడిస్తే కీ. ఇగో ఈ లాస్ట్ కీ అనే సౌండ్ వచ్చిందా? కీ. ఇగో ఈ. ఇవి కా యొక్క గుణింతాలు. అలాగే ప్రతి హల్లు కూడా ఇలాగే గుణింతాలు అనేటివి రాయాల. ఏంటి? ఒక హల్లుతో అన్ని అచ్చులు కలిపితే 13 గుణింతాలు అనేటివి వస్తాయి. ఏంటి? ఒక హల్లుకు అన్ని అచ్చులను కలిపితే 13 గుణింతాలు అనేటివి వస్తాయి. అలాగే 36 హల్లులతో ఏంటి? హల్లులు ఎన్ని అని చెప్పుకున్నాం? 36 కదా. ఒక్క హల్లుకు అన్ని అచ్చులు కలిపితే 13 గుణింతాలు వస్తే 36 హల్లులు కలిపితే 468 గుణింతాలు అనేటివి వస్తాయి. ఏంటి? ఒక్క హల్లుకి అన్ని అచ్చులు కలిపితే 13 గుణింతాలు వస్తే 36 హల్లులు కలిపితే 468 గుణింతాలు అనేటివి వస్తాయి. అసలు మనకు ఈ గుణింతాల వల్ల ఉపయోగం ఏంటిది అని అంటే, మనం పాఠాలు చదివేటప్పుడు పదాల ఉచ్చారణ అనేది మనకు బాగా అర్థమవుతుంది. అలాగే మనం వాక్యం రాయడానికి కూడా ఈజీ అవుతుంది. అలాగే మనం ఎగ్జామ్లో కూడా మనం స్పష్టంగా రాయగలుగుతాం. ఇప్పుడు ఏంటి? ఒక పదం అయితే చూద్దాం. ఇప్పుడు ఏంటి? పాఠం అనేది ఉంది. ఇదొక పదం. దీనికి ఎలా రాసాము గుణింతం గుర్తులు చూద్దాం. ఇగో ప
దీనికి ఏం చేసినాం, దీర్ఘం ఉంది. ఇగో ఆ యొక్క దీర్ఘం ఏంటి, ఇది కదా. అయితే ఏమైంది, ఇగో పా, ఇగో టా పక్కన సున్నా పెట్టినాం. అమ్ యొక్క గుర్తు ఏంటి, సున్నా కదా. అయితే ఏమైంది, ఇగో టమ్ అయింది కదా. ఇగో టా పక్కన ఇగో అమ్ యొక్క గుర్తు పెడితే ఏమైంది, టమ్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మానవుడు ఏంటి, మాకి దీర్ఘం ఇచ్చినాం కదా. మాకి దీర్ఘం ఇస్తే ఏమైంది, ఇగో మా అయింది. దీర్ఘమే కదా. ఇగో మాకి దీర్ఘం ఇస్తే మా అయింది. ఇగో నాకి తల కట్టిస్తే నా అనేది అయింది. ఇగో వాకి కొమ్మిచ్చినాం. అయితే ఏమైంది, ఊ అయింది. డాకి కొమ్మిస్తే డూ అయింది. అంతే కదా. ఇది ఊ యొక్క గుర్తు, ఇది కూడా ఊ యొక్క గుర్తు, ఇది ఆ గుర్తు, ఇది ఆ యొక్క గుర్తు. ఏంటి, అచ్చులు హల్లుల కలయిక వల్ల మనం శబ్దాన్ని కూడా స్పష్టంగా పలకగలుగుతాం. అలాగే ప్రతి హల్లు 13 అచ్చుల కలయికతో గుణింతాల రూపం అనేది ఉంటుంది. ఏంటి, ప్రతి హల్లు కూడా 13 అచ్చుల కలయికతో గుణింతాల రూపం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరేంటి, ఘ ఝ యొక్క గుణింతాలను కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వీడియోలో మనం పద నిర్మాణం గురించి తెలుసుకుందాం.